వెల్కమ్ టు అవర్ ఛానల్ అనంతపురం తాలూకా. ఓల్డ్ టౌన్ నుంచి కొంచెం ముందుకు వస్తే చెన్నకేశ్వర స్వామి గుడి కనబడుతుంది. దాని బ్యాక్ సైడ్ ఉంది హోటల్. చూస్తున్నారు కదా ఎంతమంది టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారో. ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే కంపల్సరీ ఏదో ఒక స్పెషల్ ఐటమ్ వీళ్ళ దగ్గర ఉంటుంది. స్పెషల్ టేస్ట్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. వెళ్దాం. ఇదైతే మామూలు పులిహోర కాదండి, గుంటూరు పులిహోర అంట. పెరుగన్నం ఉంది వీళ్ళ దగ్గర, వెజ్ పలావ్ దొరుకుతుంది, పొంగల్ దొరుకుతుంది, అండ్ మిర్చి ఉగ్గాని బజ్జీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్కటి చాలా టేస్ట్గా ఉన్నాయి. మాకైతే ఇక్కడ వేడి వేడి బజ్జీలు అయితే వేస్తున్నారు. ఈ చలికాలంలో వేడి వేడి బజ్జీలతో తింటా ఉంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇంతమంది వెయిట్ చేసి తింటున్నారంటే ఈ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు కూడా అర్థం అవ్వాలి. ఇదైతే స్వీట్ రైస్ అంట. అన్న అన్ని టిఫిన్స్ తిన్న తర్వాత ఇది ఒక్కసారి టేస్ట్ చూడండి అన్నాడు. మేము తీసుకొని టేస్ట్ చూసాం. అసలు టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. చాలా బాగుంది టేస్ట్. మేము వీడియో స్టార్ట్ చేసిన నుంచి కస్టమర్స్ అయితే ఏమాత్రం తగ్గడం లేదు. కస్టమర్స్ వస్తూనే ఉన్నాడు. పాపం అన్న ప్లేట్లోకి వేసిస్తూనే ఉన్నాడు. ఇక్కడ అంత టేస్ట్ దొరుకుతుంది కాబట్టే కదా అంతమంది కస్టమర్స్ వస్తారు. మనం మార్నింగే మంచి టిఫిన్తో డే మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడ టిఫిన్ చేయాల్సిందే. మీరు కూడా వచ్చి టిఫిన్ తిని ఆ టేస్ట్ ఎలా ఉందో మాకు కింద కామెంట్ చేయండి. అన్న మాకైతే ఇంద్రధనుస్సు లాంటి ఒక టిఫిన్ ప్లేట్ ఇచ్చాడు. మాకైతే ఇన్ని రకాలు ఉన్నాయి ఇందులో. చూడండి, స్వీట్ రైస్ ఉంది, పులిహోర ఉంది, వెజ్ పలావ్ ఉంది, పొంగల్ ఉంది, పెరుగన్నం ఉంది. ప్రతి ఒక్క దాంట్లోకి కారం పొడి అండ్ నెయ్యి వేసి ఇచ్చాడు. అంత బాగుంది టేస్ట్ అయితే మాకు. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, ఒకసారి వచ్చి తిని చూడండి. ఆ టేస్ట్ మీకు కూడా తెలుస్తుంది. ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? మాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూద్దాం. ఓల్డ్ టౌన్ నుంచి ముందుకు వస్తే వాటర్ ట్యాంక్ అయితే కనబడుతుందండి. చూస్తున్నారు కదా, వాటర్ ట్యాంక్ కనబడుతుంది. దాని ఆపోజిట్లోనే ఒక టెంపుల్ కనబడుతుంది, చెన్నకేశ్వర స్వామి గుడి అనమాట అది. దాని పక్కనే సందు ఉంది. ఆ సందు లోపలికి వచ్చి లెఫ్ట్ తిరిగేస్తే ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది. ఆ హోటల్ అయితే కనబడుతుందండి. గుంటూరు పులిహోర సెంటర్ అంటే ఇదే.